ఇంకొక వార్త, పాపన్నే స్ఫూర్తి గీత చేనేత కార్మికులకు సంతృప్తి స్థాయిలో పింఛన్లు. మరి ట్యాంక్ బండ్పై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ, అర్హులైన ప్రతి గీత చేనేత కార్మికుడి పింఛన్ అందేలా చర్యలు, గౌడ సోదరులకు 50,000 కాటమయ్య కిట్లు, ప్రమాద మృతికి 5 లక్షల పరిహారం, అక్టోబర్ 22న పండగ సాయన్న జయంతి అధికారికంగా నిర్వహిస్తాం, కులవృత్తిని గౌరవించండి, పిల్లలను మాత్రం ఉన్నతంగా చదివించండి. చాలా, ఎందుకంటే నాకు సంతోషదాయకమైనటువంటి విషయం ఏంటంటే సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టడం చాలా అద్భుతం. ఎందుకంటే ఆయన తెలంగాణ వీరుడు, పేద వర్గాలను చూసినటువంటి మహనీయుడయ. కాబట్టి ఆయన పాటలు కూడా నేను చేసే అదృష్టం, మొట్టమొదటిసారిగా ఆయన పాటలు నేనే చేశాను. ఆ తర్వాత సినిమా వచ్చింది. సినిమా వచ్చినప్పుడే జైహింద్ గౌడ్ గారు సినిమా చేసినప్పుడే నేను కూడా ఒక అద్భుతమైనటువంటి ఆడియో చేయడం జరిగింది. దాంట్లో అనేక అద్భుతమైనటువంటి పాటలు ఉన్నాయి. దాని తర్వాత ఇలా అంటే సుమారుగా ఒక 15 నుంచి 18 సంవత్సరాల శ్రమ సర్దార్ సర్వాయి పాపన్న ఒక యోధుడు ఉన్నాడు అనేటటువంటిది ప్రజలకు తెలియజేయడం జరిగింది. అనేక మంది, ఈవెన్ మా వటికుటి రామారావు గౌడ్ కూడా దాని మీద పాటలు చేసిండు. ఆయన పాటలు కూడా అంటే 2 ఆల్బమ్స్, అంటే సుమారుగా సర్దార్ సర్వాయి పాపన్న మీద మరి నేను ఒక 15 నుంచి 20 పాటలు చేసి ఉంటా. ఆ 20 పాటలు మరి నిజంగా తినగా వేప తీయగా ఉండు అని మనము ఆల్రెడీ ఒక నానుడి ఉన్నది. అదేవిధంగా సాధన చేయుదురా నరుడా సాధ్యము కానిది లేదురా, మనిషి సాధించాలనే పట్టుదల ఉంటే లోకంలో జరగని పనంటూ లేదు, గెలవాలన్న లక్ష్యం ఉన్నటువంటి వాడు పోరాటం నుంచి తప్పుకోడు, పోరాటంలో ఉన్నటువంటి వాడు ఎప్పటికీ ఓడిపోడు. అంటే నిరంతరంగా శ్రమ పడాలా, నిరంతరంగా దాన్ని తీసుకుపోవాలా. ఏదైనా సరే నేను నేర్చుకున్నది గదే. తెలంగాణ ఉద్యమం ఎట్లయితే నిరంతరంగా కొట్లాడినరో తెలంగాణ వచ్చేసింది. మరి 1969లో మరి అంతకుముందు పుట్టినటువంటి ఉద్యమము మరి అది ఎందుకు నీరుగార్చిందంటే మరి నాయకులు ఎవరైతే ఉద్యమం నడుపుతున్నారో వాళ్ళు ఆల్రెడీ అమ్ముడు పోవడమో లేకుంటే వాళ్ళ అవసరాలను తీర్చుకోవడానికి చేసినటువంటి పన్నాగాలు ఉండడం పట్ల మరి ఆ ఉద్యమం నీరుగారి మరి 2001లో మొదలైనటువంటి తెలంగాణ ఉద్యమం 2014 వరకు నిరంతరంగా కొట్లాడి ఇంటింటికి ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రావాలనేటటువంటి కాంక్షతో ఏదైతే ఉద్యమాన్ని చేసినామో ఆ ఉద్యమం సఫలీకృతమై ఇవాళ తెలంగాణ రావడం, మన స్వతంత్రం మనకు వచ్చిందని మనం ఫీల్ అయినప్పటికీ కానీ ఇప్పటి వరకు తెలంగాణకు స్వాతంత్రం రాలేదు అనేటటువంటిది ఉన్నది. కానీ ఏదేమైనప్పటికీ ఇలా సర్దార్ సర్వాయి పాపన్నను ఒక 18 ఏళ్ళ శ్రమ నిరంతరంగా 18 ఇంకా 20 ఏళ్ళ శ్రమ ఇలా ట్యాంక్ బండ్ మీద మరి సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని పెట్టడం అనేటటువంటిది అద్భుతం. దానికి కృషి చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక దండాలు. ఇక రాష్ట్రంలోని గీతా చేనేత కార్మికులకు సంతృప్తి స్థాయిలో పింఛన్లు మంజూరు చేస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. మరి ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని మరి ముఖ్యమంత్రి ఆవిష్కరించి అనంతరం ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జరిగినటువంటి సభలో సీఎం మాట్లాడుతూ గీతా కార్మికుల వృత్తిని కాపాడే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు. మరి గౌడ సోదరుల కోసం ఇప్పటికే 50,000 కాటమయ్య కిట్లను పంపిణీ చేశామని, ప్రమాదవశత్తు గీత కార్మికుడు మృతి చెందితే ₹5 లక్షల పరిహారం అందిస్తున్నామని చెప్పారు. గీత కార్మికుల జీవనోపాధికి మరింత భరోసా కల్పించేలా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని అన్నారు. మరి కాలువగట్లపై ఈత తాటి చెట్ల పెంపకం, గీత కార్మికుల వృత్తికి అవసరమైనటువంటి వనరులను పెంచే దిశగా చర్యలు చేపట్టామని సీఎం సూచించారు. నీటిపారుదల ప్రాజెక్టుల కాలువల గట్లపై ఈత తాటి చెట్లను మరి విస్తృతంగా నాటాలని కూడా ఆయన సూచించారు. ఒకప్పుడు అవే మొలిచినాయి, కానీ ఇప్పుడు మళ్ళీ అట్లా ఉంటే బాగుంటుంది. వాస్తవానికి అది మంచి ఆలోచన. అది మనము ఆల్రెడీ వాస్తవానికి ఇవాళ సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ఆవిష్కరణ కావడము చూసుంటే కొంపల్లి వెంకట కూడా చాలా ఆనందపడేవాడు. యాక్చువల్లీ దీని సృష్టికర్త సర్దార్ సర్వాయి పాపన్న మీద ఒక పుస్తకం రాసి దాన్ని అద్భుతమైనటువంటి ఆయన
విగ్రహం ఎట్లా ఆయన రూపురేఖల్ని అద్భుతంగా ఒక విగ్రహాన్ని దాని మీద కూర్చుండి ఆల్రెడీ స్వారీ చేస్తూ యుద్ధానికి పోతున్న ఒక వీరుల్లాగా దాని ఒక అద్భుతమైనటువంటి ఒక డిజైన్ను ఆయన విగ్రహ డిజైన్ను ఆల్రెడీ పెయింట్ వేయించి దాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి మొట్టమొదటి వ్యక్తి కొంపల్లి వెంకట్ గౌడ్ను ఈ సందర్భంగా మనం పాపం ఆయన కోసం మనము ఆల్రెడీ తలుసుకోవాలా, చెప్పాలా. ఆయననే పాటలు చేసిండు, ఆయననే ఆల్రెడీ ఆ విగ్రహానికి సంబంధించింది ప్రజల లోపల ఒక సర్దార్ సర్వై పాపన్న అనేటటువంటిది ఒక గౌడ కులంలో పుట్టి ఆయన ఆల్రెడీ మరి ప్రజలకు చేసినటువంటి విషయాన్ని మేలును, ప్రజలకు చేసినటువంటి సేవను ప్రజలకు అందించేటటువంటి ఒక పుస్తక రూపంలో అందించడం జరిగింది. ఆ తర్వాత మరి వట్టికుటి రామారావు గౌడ్ కూడా ఆల్రెడీ దాన్ని భుజస్కంధాల మీద మోసి దాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి సందర్భాలలో మరి ఈ ఇద్దరి ఒక జోడెడ్ల లాగా ముందుకు తీసుకుపోయినరు. కానీ కాలం కలిసి రాక ఆయనకు మరి అనారోగ్య రీత్యా ఈ మధ్యలో ఒక సుమారు గంటే ఒక 5-6 నెలలు అయింది అనుకుంటా. ఆ 5-6 నెలల క్రితము ఆయన హార్ట్ అటాక్తో చనిపోవడం జరిగింది. ఆయన అవయవాల్ని కూడా గాంధీ ఆసుపత్రికి మరి దానం చేయడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ఎందుకంటే ఆయన కృషి ఇయ్యాల ఆయన ఉండుంటే, ఆయన బతికున్నప్పుడు ఈ విగ్రహం గిరిక ట్యాంక్ బండ్ మీద వచ్చుంటే ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయేది. పాపం ఆయన కాలం చేసి ఇయ్యాల ఈ సమాజానికి దూరం కావడం కూడా ఒక బాధాకరమైనటువంటి విషయం. కానీ ఏదేమైనప్పటికీ ట్యాంక్ బండ్ మీద ఆ విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషదాయకం.